సో మామ నమస్తే అందరికి, ఎట్లున్నారు? ఈరోజు అయితే డే 36 మామ. అస్సలు ఆపొద్దు, మనం కంటిన్యూ చేస్తూనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయరి, మీ దోస్తులకు షేర్ చేయరి, ఏమైనా ఉంటే కామెంట్లలో పెట్టుర్రి. చేద్దాం ఇక అన్ని. చల్ మామ, ఈరోజు ఏంటంటే లెగ్స్ డే, మొత్తం క్రేజీ క్రేజీ కాలేక. చలో. సో మామ ఫస్ట్ లెగ్ ప్రెస్ మామ మంచిగా గట్టిగా చేరి క్రేజీ క్రేజీ పడాలి. నేనైతే అసలు 240 ల్యాప్స్ వేసుకున్నా, ఇచ్చి పడేసిన అనమాట మొత్తం. ఎట్లుంటుంది చల్ మామ. ఇప్పుడు లెగ్ ఎక్స్టెన్షన్ మామ, మొత్తం క్రేజీ క్రేజీ లేపరి. మంచిగా 4 సెట్లు, అన్ని లెగ్స్ అన్ని 4 సెట్లు, 10 or 15 reps లేపరి. మొత్తం లెవ్వర్ రాదు వేస్తే మాత్రం, అట్లా వేయాలి. హ్యామ్స్ట్రింగ్ ఎక్స్టెన్షన్ మామ, ఇప్పుడైతే ఇది కూడా 4 సెట్లు మొత్తం ఇచ్చి పడేయాలి మామ. మనం అయితే చెప్తున్నా కదా, ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా కావాలంటే అరే ఎంబ్రాయిడ్ ఇట్లా అయిపోయినా అనాలే. మంచి 4 సెట్లు 10 or 15 reps. చలో మామ. కాఫ్ రైజెస్ మామ, ఇప్పుడు ఇవి వేసేరి కథం. మన లెగ్స్ అయిపోయినట్టే. లెగ్స్ అయిపోయినాక మనం యాప్స్కి వెళ్ళిపోదాం. కాఫ్ రైజెస్ కూడా నీట్గా వేరి. మెషిన్ కూడా ఉంటుంది కానీ మామ, నేను ఇట్లా చేస్తున్నా. మెషిన్ తోటి చేస్తలేను నేను, డంబుల్స్ తోటి లెగ్ రైజెస్ చేస్తున్నా ఇట్లా కాఫ్ రైజెస్. కానీ మస్తు పడుతుంది మామ. మంచిగా వేసేరి 4 సెట్లు. సో అది మామ, ఈరోజు అయితే అయిపోయింది మనది డే 36B. ఖతం హో గయా బాయ్. ఇక డే 37 మామ. రేపు ఈరోజు పొద్దున టైం లేకుండా, అందుకే నైట్ ఇస్తున్నా, పడుకునే టైం ఇది. సో ఏంటంటే పొద్దున వేరే ఒక దోస్తు దగ్గర పోయినా, వాటిలో ఒక డ్రాప్ ఉండే పోయి వచ్చిన. చెల్ మామ, ఇక రేపు డే 37 ఎట్లా అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చి పడాలి మనం. క్రేజీ క్రేజీ కావాలి. ఇమ్రాబాయ్ ఇట్లా అయిపోయినాయి కూడా. చెల్ మామ, సీ యూ మ్యాన్, సీ యూ.